అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆకాశం వైపు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి తప్ప ఆ వానదేవుడి కరుణ మాత్రం కలగటం లేదు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గ నియోజకవర్గం ఇప్పుడు కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. వర్షాలు పడక, పంటలు పండక, ఆకాశం వైపు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతన్నలు చివరకు తమ పూర్వీకుల ఆచారాల వైపు అడుగులు వేశారు. ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి శాస్త్రాలనే నమ్ముకున్నారు. అయితే ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒక విచిత్రమైన మనసును కదిలించే ఘటన వెలుగు చూస్తుంది. ఆధునిక కాలంలో సైన్స్ ఎంత ముందడుగు వేసినా కళ్యాణదుర్గం రైతులు మాత్రం తమ పూర్వీకుల ఆచారాలని నమ్ముకున్నారు. దిక్కులేని వానికి దేవుడే దిక్కు అని నమ్మి ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి వింత వింత ఆచారాలు పాటిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా సమయానికి వర్షాలు పడాలని గ్రామస్తులంతా ఒక వినూత్న నిర్ణయానికి వచ్చారు. శాస్త్రాలు, సాంకేతికతలు ఎన్ని మారినా తమ పూర్వీకుల నమ్మకాన్ని నమ్ముకున్నారు. గతంలో ఇలాగే కరువు వచ్చినప్పుడు కప్పలకు, గాడిదలకు పెళ్లిళ్లు చేస్తే వర్షాలు కురిసాయన్నది వారి నమ్మకం. అందుకే కుర్లపల్లి గ్రామంలో గాడిదలకు పెళ్లి చేయాలని వారు నిశ్చయించారు. కొందరు మండలము తర్వాత వచ్చి 5 ఎకరాలు గుర్తుకు తీసుకొని సాగు చేసినాను. చెనిక్కాయ అవుతుందని వాన అయితే నెల నుండి వాన లేదు. ఇప్పటికే ఈ చెట్లు ఎండిపోతామని ట్యాంకర్లు పెట్టి 50,000 అప్పు చేసి నేను తోలిస్తున్నాను. నన్ను ప్రభుత్వం కొంత ఆదుకోవాలని కోరుతా ఉన్నాను సార్. బండి మీద పని చేస్తూ ఉంటే చేత కాలాపక ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఏదో ఇద్దరు పట్టుబడి పెట్టుకొని చేసుకుందామని 10,000 గుర్తుకు తీసుకొని పంట పెట్టుకున్నాలని చేస్తే నెల పైన వాన లేదు, ఏమి లేదు. ఏదో ఇప్పుడు ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలుసుకొని ఏదో పట్టుకుందామని చూస్తున్నాను. ఒక ఆడగాడిదను, మగగాడిదను తీసుకొచ్చి వాటికి చక్కగా స్నానాలు చేయించి పసుపు, కుంకుమలు పెట్టి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల ముస్తాబు చేశారు. ఊరంతా డప్పుల మూతలతో, మంగళ వాయిద్యాలతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. కేవలం మొక్కుబడిగా కాకుండా పురోహితులను పిలిపించి శాస్త్రోక్తంగా వివాహ వేడుక జరిపించారు. అనంతరం ఆ గాడిదలపై నీళ్లు పోస్తూ కరుణించవా వానదేవుడా అని వేడుకున్నారు. ఊరిలోని బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు కూడా చేశారు. వర్షాలు లేక అప్పుడు గాడికి పెళ్లి చేస్తే వర్షాలు వస్తాయని మేము చేస్తున్నాము. అప్పుడు మన పెద్దోళ్ళు పెరుగుతా ఇలా చేస్తుంటే దానికి ఇలా చేస్తున్నాము మేము వర్షాలు రావాలని. గాడిద మొగ్గాడిద రెండేట్లు తెచ్చి పొయ్యి గడగల. పొయ్యి గడిగి ఆడవాళ్ళకి ఎట్లా ఒడిబియ్యం ఇస్తామో అట్లా ఆడిగాడికి ఒడిబియ్యం వేయాల. ఒడిబియ్యం గొంతుకి కట్టాల, రేక్కణంలో, కొత్త రేక్కణంలో. అది కట్టినాక వాటికి పూలారం వేసి మెరుగు చేయాల. మెరుగు చేసిన తర్వాత అది నేను ఆడిడాల. ఆడిడిచినాక ఇంకా కార్యం కూడా ఉంది చెయ్యాలంటే అంతవి ఓ 3 కడవలు తేవాల. 3 కడవలు తెచ్చి అట్లా కట్టినట్లు కట్టి అట్లా గూడు ఇడిచినట్లు గూడు ఇడిచినట్లు ఇడిచి ఆ కడవలు కంట మీదకి సోటు నీళ్ళని అద్ది బట్టలు అట్లా కట్టాల. వాటికి చుట్టాల, ఉబ్బు చుట్టాల. ఉబ్బు దేవరు అని ఇప్పుడు సంక్రాంతి వస్తే గింజలకి ఏంటికి వస్తాము రైతులకి. ఆ ఉబ్బు దేవరు పాస్ చేసాక మాత్రమే. ఆ ఉబ్బు దేవరికి అట్లంతా కట్టినాక ఒక సన్నది పిల్ల ఆడ కొట్టినాక పిల్ల దానికి ఉబ్బు దేవరికి బట్టలు చుట్టి మంట పెట్టేది. మంట పెట్టినాక అవి బాగా కాగింటే బట్టలు, కాటన్ బట్టలు కావాల, పాలిస్టర్ బట్టలు కాదు, కాటన్ బట్టలు. బాగా కాగినాక తిరుగు తోడుకొని ఉదికేసేది. ఇట్లా చేస్తే వర్షాలు వస్తావని పెద్దోళ్ళు చేసిండేది. ఇది మా ఊర్లోనా కానీ ఇట్లా చేసినాము. జిల్లా ఇక కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎటు చూసినా ఆకాశం వైపు దీనంగా చూస్తున్న రైతన్నల కళ్ళే కనిపిస్తున్నాయి. ముందస్తుగా కురిసిన అరకొర వర్షాలకు ఆశపడి అప్పులు చేసి విత్తనకాయలను కొని తెచ్చుకున్నారు. భూములను చదును చేసి సిద్ధంగా పెట్టుకున్నారు. కానీ కురిస్తే కుంభవృష్టి, లేకుంటే అనావృష్టి అన్నట్లు విత్తనాలు ఇళ్లల్లోనే మూలుగుతున్నాయి తప్ప భూమి తల్లి గర్భంలోకి వెళ్లే భాగ్యం అయితే కలగటం లేదు. రోజులు గడుస్తున్నా మేఘాల ఊసే లేదు.
ఆకాశంలో నల్లటి మబ్బులు కనిపిస్తే చాలు ప్రాణం లేచొస్తుంది. తీరా చూస్తే అవి కాస్త గాలికి కొట్టుకుపోతుంటే గుండె చెరువవుతోంది. ఎదురు చూసి చూసి విసిగిపోయిన రైతులు తెచ్చుకున్న విత్తనాలు ఇంట్లో ఉంటే పాడైపోతాయనే భయంతో చివరకు తెచ్చిన రేటు కంటే తక్కువ ధరకే మళ్ళీ వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది ఇప్పుడు వారి యొక్క పరిస్థితి. మరికొంతమంది రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం. పడిన ఆ కాస్త తడికే సాహసం చేసి విత్తనాలు కూడా వేస్తారు. మొలకలు వచ్చి పంట చేతికి వస్తుందనుకునే లోపే ఎండలు ముదిరిపోయాయి. కళ్ళ ముందే పంట ఎండిపోతుంటే తట్టుకోలేక మునిగే వానికి గడ్డిపోచ ఆసరా అన్నట్లుగా వేల రూపాయలు దారపోసి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. చేతికందే పంటను కాపాడుకోవటానికి ట్యాంకర్ల నీటితో చెట్లను తడుపుతున్నారు. పెట్టుబడి పెరిగిపోతుంది, అప్పుల ఊబి ముదిరిపోతుంది. అయినా పంట బతికితే చాలనే తాపత్రయం తప్ప మరో మార్గం కనిపించటం లేదు. ఆ నమ్మకం లేని చోట ఏదీ నిలవదు అంటారు. ఈ ఆధునిక యుగంలో ఇదంతా విచిత్రంగా అనిపించినా ఆ రైతుల యొక్క ఆవేదన, వారి నమ్మకం వెనుక ఉన్న బాధ చాలా పెద్దది. అన్నం పెట్టే రైతన్నే ఈ రోజు బువ్వ కోసం అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. ఆకాశం కరుణించకపోయినా పాలకులు, ప్రభుత్వమైన చొరవ చూపి ఈ కరువు ప్రాంతాన్ని ఆదుకోవాలని, ప్రత్యామ్నాయ నీటి వనరులు కల్పించి అన్నదాతల కన్నీళ్లు తుడవాలని కళ్యాణదుర్గం ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వింత ఆచారం అయితే కనిపించింది. కుర్లపల్లి గ్రామంలో వర్షాల కోసం గాడిదలకు పెళ్లిళ్లు చేశారు. వర్షాలు పడక ఇబ్బందులు వైపు రైతులు పడుతున్నారు. గతంలో ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని పెద్దలు చెప్పారని రైతులు చెప్తున్న మాట. ఇప్పుడు కూడా వానలు కురుస్తాయనే నమ్మకంతో గాడిదలకు పెళ్లి చేస్తున్నాము, శాస్త్రోక్తంగా వివాహాలు చేస్తున్నాము, డప్పుల మోతుతో ఊరంతా ఊరేగిస్తున్నాము, గాడిదలపై నీళ్లు పోసి గ్రామస్తులందరూ కూడా శాస్త్రోక్తాన్ని గౌరవిస్తున్నారు. సో ఇది చూడడానికి మరి విడ్డూరంగా అనిపిస్తుందా, నమ్మకంగా అనిపిస్తుందా, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అమ్మా బువ్వ